అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్సిపి దివ్యాంగ నాయకులందరూ కలిసి రవిప్రకాష్ రెడ్డి గారు డైరెక్టర్ గారిని కలిసినారు. చాలా సంతోషం. వికలాంగుల సమస్యని తెలియపరిచినారు. బాగుంది. ఐ అప్రిషియేటింగ్ ఆల్ ద మెంబర్స్. ఈ సన్నాసులు నేను అడుగుతున్నా, మీరు అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో ఎన్నిసార్లు సదరన్ స్లాట్లు ఓపెన్ చేసినారు? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో 4 సార్లు సదరన్ స్లాట్లు వికలాంగ ధృవీకరణ పత్రాన్ని అప్లై చేసుకోవడానికి అర్హులైన వికలాంగులకి స్లాట్లు ఓపెన్ చేసి ఉంచింది. 4 సార్లు 17 నెలల్లోనే 4 సార్లు. మీ దిక్కుమాలిన జగనన్న గారి పరిపాలనలో 5 ఏళ్లలో వికలాంగులకి ట్రైసైకిళ్ళు, వీల్ చైర్లు ఏవి అందుబాటులో లేవు. పట్టించుకునే నాదుడే లేదు. చివరికి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన దివ్యాంగ సంఘాల నాయకులని, పార్టీల నాయకులని, కార్యకర్తల్ని అరెస్టు చేశారు, కొట్టారు, హౌస్ అరెస్టులు చేయించారు. అప్పుడు మీరేం మాట్లాడాల? ఇప్పుడు ఈ సన్నాసులు 25 మంది దివ్యాంగులకి నియోజకవర్గానికి మోటరైజ్డ్ వాహనాలు ఇవ్వాలని అడుగుతున్నారు. తప్పులేదు. మరి అప్పుడు మీరు ఎవరు సంఖ నాకారు సార్? అప్పుడు మీరేం చేశారు అని అడుగుతున్నాయని. గాడిదలు కాసినారా? అప్పుడు వికలాంగుల సమస్యలు పట్టలేదా అని అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పాలా? ఇప్పుడు పెన్షన్లు వెరిఫికేషన్ ఎందుకు పెట్టించాల్సి వచ్చింది? వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్త అయితే వాడు వికలాంగుడు కాకపోయినా సదరన్ సర్టిఫికేట్లు, దొంగ సదరన్ సర్టిఫికేట్లు ఇచ్చి పెన్షన్లు పెట్టించి పెన్షన్లు దొబ్బారు కాబట్టేగా ఇప్పుడు పెన్షన్లు వెరిఫికేషన్ జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చి అంటున్నారు పారదర్శకంగా చేయించాలి పెన్షన్ల వెరిఫికేషన్లు అని చెప్పి. మాకు తెలియదా? మీరు చెప్పాలా? అర్హులైన వాళ్ళు కూడా పోయినాయి కాబట్టే మళ్ళీ రీవెరిఫికేషన్ పెట్టించారు. సచివాలయాల ద్వారా రీవెరిఫికేషన్ పెట్టించారు. అది జరుగుతుంది. అర్హుడైన వాడికి ప్రతి ఒక్కడికి పెన్షన్ వస్తుంది. పెన్షన్ ఎటు పోదు. మీకులాగా మేము షాడిస్టులం కాదు. మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం షాడిస్టు కాదు. పక్కనోడు బాధపడుతుంటే ఆనందపడి వెకిలి నువ్వులు నవ్వేవాళ్ళు మీ నాయకులు, మీ కార్యకర్తలు, మీరు. మేం కాదు. మా నాయకుడు కానీ, మా లోకేష్ బాబు గారు కానీ, మా చంద్రబాబు గారు కానీ, మా గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు కానీ, మా వాళ్ళు, మా టీడీపీ దివ్యాంగ నాయకులు ఎవరైనా సరే అలా చేయరు కూడా. మా క్యారెక్టర్ ఉంది. నేను వైఎస్ఆర్సీపీ దివ్యాంగ నాయకులు ఒకటే చెప్తున్నా, మీరు పకటకాలను కరమాకంటారు అబ్బాయిలు. 2029లో మా అన్న వస్తాడు, ఏదో చేస్తాడని. ఒరే, నాకు ఒకటి అర్థం కాదురా. అన్న అడిగింది ఒక ఛాన్సు, ఆ ఛాన్సు అయిపోయింది. 5 ఏళ్లలో అన్నగారు పీకింది ఏమి లేదు. జనాల్ని చంపటాలు, కొట్టటాలు, ఆర్థిక వనరులను దోసుకు తినటం తప్పితే. అయినా కానీ మీరే చెప్పుకున్నారుగా 2023 ఎలక్షన్స్కు ముందు, 24 ఎలక్షన్స్కి ముందు మా అన్న 99.9% వాగ్దానాలన్నీ నెరవేర్చేశాడు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేశాడు. రైల్వే జోన్ వచ్చేసింది. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసేశాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టేశాడు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చేసింది అని అంతా మీరే చెప్పుకున్నారుగా. మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా మాకు ఇంకోసారి అధికారం ఏంటని ఎలా అడుగుతారా? నాకు అర్థం కాదు. మీకు ఆ ఛాన్స్ రాదులే అన్న. మీరు మాత్రం అదొక మాత్రం గుర్తుపెట్టుకోండి. రే, అన్నకి వెళ్ళిపోయింది. 2029లో లోపు ఏం జరుగుతుందో ఏమో ఎవ్వరు ఏం చెప్పలేరు. మీరు మాత్రం పగటి కళ్ళ కనమాకండి.
టీడీపీ ప్రభుత్వం ఎప్పటికీ కూడా వికలాంగుల అభివృద్ధికి కట్టుబడి ఉంది. వికలాంగులకి మోటరైజ్డ్ వెహికల్స్ ప్రతి సంవత్సరం ఇస్తారు. నియోజకవర్గానికి 10 చొప్పున గ్యారంటీగా. రేపు డిసెంబర్ 3, 2025న వికలాంగులకి ఏమేమి చేస్తాము అన్నది ఒక ప్రింట్ ఇది కూడా వస్తుంది బయటికి. చూడండి, ఒకటే మాట, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం